First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers flat 10% off on VA. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, బ్రహ్మ ముహూర్తం యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ అని చెప్పి మనం నార్మల్ గా చేసే సమయంలో చేసే పూజలు కానీ పనులు కానీ ఫలితం వచ్చేదానికన్నా ఈ సమయంలో బ్రహ్మ ముహూర్తంలో చేస్తే వచ్చే ఫలితం రెట్టింపు ఉంటుందని చెప్పి, ఎందుకు అంత వైశిష్ట్యము అని అంటే దేవతలు సంచరిస్తుంటారు ఆ సమయంలో అని చెప్పి చెప్తుంటారు. అసలు కరెక్ట్ గా బ్రహ్మ ముహూర్త సమయం ఎప్పుడు అని అంటే 3 నుంచి 4 అని చెప్తారు, లేదు అంటే సూర్యోదయానికి ముందర ఒక 40 నిమిషాలు అంటారు, రకరకాలుగా అంటుంటారు. అసలు ఆ సమయం కరెక్ట్ గా ఎప్పుడు, నిజంగా ఆ సమయంలో చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుందా, ఎలాంటి ఆరాధనలు చేయాలి? తప్పకుండా. యద్బ్రాహ్మణానాం బ్రహ్మ నివ్రతం అని నాకు ఒక పేరు. ఇది బ్రాహ్మీ ముహూర్తం. దీనికి మన వాళ్ళు బ్రహ్మ ముహూర్తం అని పేరు మార్చేశారు. బ్రాహ్మీ ముహూర్తం. ఇప్పుడు మీరు ఒక మాట ఉన్నారు చూసారండి, మామూలు సమయంలో కన్నా ఆ సమయంలో చూస్తే ఎక్కువ రెట్టింపు ఫలితం చెప్పి, అసలు చెయ్యవలసిన సమయమే అది. కానీ అప్పుడు మనం దేవతార్చన అనేటువంటిది చెయ్యవలసిన సమయమే అది. మనం అప్పుడు చెయ్యట్లేదు కాబట్టి విడిగా ఇంకెప్పుడో చేసుకుని ఎప్పుడో ఒకనాడు ఆ రోజు నాడు చేద్దామని చెప్పి మనం ముందుకెళ్తున్నాం వాతావరణంలో. కానీ అనునిత్యము కూడా మనకు ఉషోదయం, అరుణోదయం, సూర్యోదయం 3 ఉదయాలు ఉంటాయమ్మా. ఉషోదయం తర్వాత అరుణోదయానికి సూర్యోదయానికి మధ్యలో సమయం బ్రాహ్మీ ముహూర్తం. ఉషోదయం అంటే మార్నింగ్ మనకు 3 గంటల నుంచి వస్తాయి. ఎర్లీ మార్నింగ్ 3 గంటల నుంచి ఎప్పటి వరకు? ఉషోదయం అనంతరం మనకు సూర్యోదయానికి 2:30 నుంచి 3 గడియలు. గడియ అంటే 27 నిమిషాలు సమయం. అంటే దాదాపు గంట. కనీస మాత్రం గడియని లెక్క తీసుకోవాలి. ఇక మనకు అవకాశం లేదంటే గడియ లెక్క తీసుకోవడం అనేటువంటిది ఆ సమయం. ఏంటి, సూర్యోదయానికి ముందు చేయవలసినటువంటి విధానం. కానీ మనం అది చెయ్యట్లా. అది చెయ్యకపోగా ప్రత్యేకంగా బ్రాహ్మీ ముహూర్తంలో ఏదో చేస్తే ఇంకేదో వస్తుంది అని అనుకుంటున్నాం. ఎప్పుడూ చేయకుండా ఒక రోజు నాడు బ్రాహ్మీ ముహూర్తంలో ఏదో చేస్తే ఇంకేదో వస్తుందనే మాట అబద్ధమే. నువ్వు ఏదైతే చేయాల్సింది ఉందో ఆ రోజు నాడు దాన్ని సక్రమంగా చేసావు. సక్రమం అనేటువంటిది నువ్వు ఎప్పుడైతే నీ యొక్క జీవితంలోకి తెచ్చుకున్నావో ప్రతిదీ సక్రమంగానే వస్తుందిగా. దీనివల్ల వీటికి ముఖ్య కాలాతిక్రమణ అని ఉంటుంది. వీటిల్లో సక్రమము అక్రమము ఉండవండి. సక్రమం లేదంటే ముఖ్య కాలాతిక్రమణం అంటే ఏ కాలంలో అయితే నువ్వు నిర్వర్తించాలో ఆ కాలాన్ని అతిక్రమించావు. ఆ కాలంలో చెయ్యలేదు, వేరే సమయంలో చేస్తున్నావు కనుక ముఖ్య కాలాతిక్రమణ దోష ప్రాయశ్చిత్తార్థం అసలు చేయకుండా మానకూడదు కనుక అప్పుడు చేయలేక ఇప్పుడు చేస్తున్నావు. అంతేగాని అప్పుడు చేస్తే ఏదో విశేషమైన ఫలితం వస్తుంది అనేటువంటిది కాదు. అది నీకు ప్రతినిత్యం నువ్వు ఎలా నిద్రపోతావో, ఎలా భోజనం చేస్తావో, నీ నిత్య జీవితం ఎలా అయితే ఉంటుందో ఆ నిత్య విధానంలో అదొకటి. దాన్ని మనం తీసేసి ఇవాళ బ్రాహ్మీ ముహూర్తం అని తీసుకొచ్చాం కొత్తగా. బ్రాహ్మీ ముహూర్తం అని ఇవాళ కొత్తగా జనాలకి తీసుకొస్తున్నాం. కానీ నిరవధికంగా నిత్యము నైమిత్తిక విధానం తీసేస్తే నిత్య విధానంలో ఆచరించవలసినది ఏదైనా ఉన్నది ప్రాథమిక అర్చన అనంటే అది బ్రాహ్మీ ముహూర్త సమయం. మేము మామూలుగా ఈ బ్రాహ్మీ ముహూర్త సమయంలో కనీసం 4 నుంచి 5 నిమిషాలు ఒక గడియ కూర్చోగలిగితే అదృష్టం, లేదు 3 గడియలు ఉంటామంటే యోగం. ఏమీ లేదండి కనీసం ఒక 4-5 నిమిషాలు ఉంటాను అంటే ఆ సమయంలో సర్వమానవాళి కూడా దృష్టిని భ్రూమధ్యంలో నిలిపి ఓంకారనాదం చేయాలమ్మా. మెడిటేషన్ అని చెప్పి మామూలు భాషలో. ఆ మెడిటేషన్ కూడా మనం 6-7 8 మనకు క్లాసెస్ పెట్టుకొని చేసుకుంటూ ఉంటాం. అది మెడిటేషన్ కాదు, ధనటేషన్. దానికి ఇంత ఫీజుని కట్టాలి కదా.
సో ఆ సమయంలో చేసేదే మెడిటేషన్. ఓకే, అంటే మిగతా సమయాల్లో చేసే మెడిటేషన్ పని చేయదు అంటున్నారా? అదే Waste మనం అంటారా? ప్రశాంతంగా కూర్చున్నాం అనేటువంటి ఫీలింగ్ కోసమే. ఓకే. ఎందువల్లనంటే ఆ ఇప్పుడు మీరు 10 గంటలకి ఉదయం పూట నేను మెడిటేషన్ చేస్తా అంటారు. 8 గంటలకి ఇలా కూర్చోగానే అవి ఏదో సౌండ్లు చెవులకి డిస్టర్బెన్స్ ఉంటాయి. తెల్లవారుజాము మీరు ఆ ముహూర్తంలో కూర్చోండి, ఏమి ఉండవు. ఒకవేళ పల్లెటూరు అయితే ఆ పిచ్చుకలు పిట్టలు కలకల ధ్వని అవి తప్ప ఇంకేం ఉండవు. ఆ అంతటి ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఈ దృష్టిని భూమధ్యంలో నిలిపితే మనం సాక్షాత్తు ఆ పరం జీవితం మనకు అక్కడ కనిపిస్తుంది. కానీ అలా దృష్టిని నిలపడం అందరికి సాధ్యపడదేమో కదా. అందుకనే ఆ 4-5 నిమిషాల సమయం చెప్పా. ఆ తెల్లవారుజామున సమయంలో మనం అలా మెడిటేషన్ గా కూర్చున్నప్పుడు మనకు నిద్ర వచ్చేస్తుంది. అవును. ఆ 4-5 నిమిషాలు మన స్పృహలో ఉండం. ఆ సమయం చాలమ్మా. మనం అనుకునేటువంటిది ఏది బయట జరిగేటువంటిది మన చెవులకి వినిపించకుండా మనస్సును అలా వదిలేసేస్తే శరీరాన్ని అది అలా నిద్రలోకి జారుకుంటుంది. కానీ అది నిద్ర కదమ్మా, ఒక యోగం. అది ఇంత సమయం మాత్రమే ఆ యోగం ఉంటుంది. ఆ సమయంలో మీరు చేసేటువంటిది ఒక్కసారి చేసిన 10 times ఫలితం వస్తుంది. అది అక్కడ మనం చేయవలసింది ఓంకారం. దాన్ని మానసికంగా అని పెద్దగా చెప్పట్లేదు, మామూలుగా ఓంకారం మొదలుపెట్టి ఆ చివరికి ఆపేటప్పటికి దగ్గరగా 25 సెకండ్లు సమయం చేకూరుతుంది. ఆ ఓంకారాన్ని మాత్రమే మనం ఆ సమయంలో. ఎందుకని గురుగారు ఓంకారం మాత్రమే ఆ సమయంలో? అది ప్రణవనాదం అమ్మ. అకార ఉకార మకారాలు కలిపితే ఓం. ఆ ఓం అనేటువంటిది బీజం, ఉద్భవించేటువంటిది. అంటే మనకు జ్ఞానమైన ఏదైనప్పటికీ కూడా వృద్ధి చెందాలి. ఆ సమయంలో చేసేటువంటిది వృద్ధికి ప్రాధాన్యత. బీజం అనేది ఓం. ప్రతి దానికి కూడా సృష్టికి మూలం ఓంకారం. దాన్ని మనం ప్రణవం చేయటం వల్ల ఏమవుతుందంటే మనకు ఏం జరగబోతుంది అనేటువంటి విషయం మన కళ్ళకి తెలిసిపోతుందమ్మా. దాన్ని దివ్య దృష్టి అంటారు చూసారా, అటువంటి ఒకటి మీ భాషలో 6th సెన్స్. అది రీసెంట్గా మీరు అనుకుంటారు దివ్య దృష్టి. దానివల్ల మనకు జరగబోయేవి తెలుస్తూ ఉంటాయి. 2, మన జీవితం ఏ స్థాయికి మనం మలుచుకోవచ్చు. జ్ఞానం ఉంది. మీకు ఇంట్లో అద్దం ఉందిగా, అద్దం నిండా మట్టి పూసేయండి, మీకు ఏమైనా కనిపిస్తుందా? మట్టే కనిపిస్తుంది. తుడిచేస్తే మన చేతితో తుడుస్తున్నా అంతే ఉంటుంది. అవును. ఒక క్లాత్ కాగితం పెట్టి మొత్తం తుడిస్తే అలా ఆ ఓంకార నాదాన్ని ఆ సమయంలో జపం చేయటం వలన ఆ మురికి మొత్తం పోతుందమ్మా. మేము ఆ సమయంలో రుద్రం పారాయణ చేసుకుంటాం. మురికి మొత్తం పోయింది అంటే బింబ ప్రతిబింబం, మనం ఎలా ఉన్నామనేటువంటిది ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో మనకు అది కనిపిస్తుంది. అవునండి. మన నిద్రమోహంతో ఉంటే నిద్రమోహమే కనిపిస్తుంది. ఆ ప్రణవనాదం వలన ఎప్పుడూ కూడా వర్చస్సు తేజస్సు యశస్సు, వర్చస్సు తేజస్సు యశస్సు ఈ 3 కూడా మనకు బ్యాలెన్స్డ్గా ఉంటాయి లైఫ్ లో. కొంతమంది అంటుంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవాడు వాడికి విచక్షణ లేదు అని. అవి మన జోలికి రావమ్మా. ఏ నిర్ణయం అయినా చాలా ప్రశాంతంగా నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వెనకడుగా ఇక్కడ అది అవునా కాదా, అవసరమా కాదా అనేటువంటిది ఆ సమయం నిర్ణయిస్తుంది. ఎందువల్లంటే పూర్తిగా మనం దృష్టిని భూమధ్యంలో నిలిపినప్పుడు మనం శరీరాన్ని వదిలేస్తాం. అది ఒక రకమైనటువంటి యోగ స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆ యోగ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ విశ్వం ఏదైతే ఉందో ఆ విశ్వం మనతో ఎప్పుడు అనుసంధానంలోనే ఉంటుంది. అది మనకు తెలుసుకోవడం కష్టం. ఆ సమయంలో ఆ రెండింటిల మధ్యన కాన్వర్సేషన్ జరుగుతుంది. ఆ జరిగినప్పుడు ఏదైతే కాన్వర్సేషన్ జరుగుతుందో అది ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. అందుకని తెల్లవారుజామున లేచి అనుష్ఠానం కానీ ఏదన్నా చేసేటువంటి వాళ్ళు ఎప్పుడు పీస్ ఆఫ్ మైండ్ అంటారు చూసారండి, అలా ఉంటూ మనం చూస్తాం చాలా మందిని. ఇప్పుడు ఎవరు లేరేమో కానివ్వండి, సూర్యోదయ పూర్వం నిద్రలేచి కాస్త ఆరాధన చేసుకునే వాళ్ళు మా మొహం ఎప్పుడు చూసినా చాలా ప్రశాంతంగా నిర్మలంగా, ఏ కష్టము వాళ్ళు దరిచేరదు. ఎందువల్లనంటే వాళ్ళ మైండ్ అనేటువంటిది ఒకదానికి సెట్ అయిపోతుంది. ఇది మంది కాదు కాబట్టి అసలు మనకి సంబంధం లేదు. అవును. సో అప్పుడు దీనికి సంబంధం ఉండదు. ఇది ఏం చెప్తే ఇది వినాల్సిందే. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా కంట్రోల్లో ఉంటుంది. అది ఎవరైనా చేయొచ్చా గురుగారు ఓంకారం? ఇప్పుడు ప్రతినిత్యం చేయమన్నారు, ఆడవాళ్ళకి వీలు పడని ఆ 3-4 రోజుల్లో కూడా చేయొచ్చా? 4 మానేస్తారు, 5వ రోజు నుంచి అంతే. ఓకే. మెడిటేషన్ చేయడానికి ఏ టైం అయినా ఓకే అమ్మా. దానికి అంటే
ఈ 4 రోజులు మానేయమని ఎందుకు అంటున్నామంటే చాలా మంది ఆ 4 రోజుల్లో మెంటల్ టార్చర్ అనుభవిస్తూ ఉంటారు. పెయిన్ వచ్చి బాగా. సో ఆ సమయంలో నువ్వు చెయ్యి అంటాను కరెక్ట్ కాదు. ఆ సమయంలో వాళ్ళు ఎంత రిలీఫ్గా ప్రశాంతంగా ఉంటే తర్వాత మళ్ళీ వాళ్ళు తేరుకోగలుగుతారు. ఆ సమయంలో వాళ్ళు కొంచెం మెంటల్గా టార్చర్ అయినా శారీరకంగా వాళ్ళకు ఇబ్బంది పడ్డా ఆ తర్వాత దాని నుంచి బయటపడటానికి కొంత సమయం పడుతుంది. ఇది వీళ్ళకి రీసైకిల్ అమ్మా. అంటే ఇది ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను, ఏమనుకోవద్దు. ఈ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మా ఇళ్ళల్లో ఆడవాళ్ళు దూరంగా ఉంటే 3 రోజులు విడిగా కూర్చోబెట్టి వాళ్ళని ఏ పని విడిగా కూర్చోబెడతాం. మేమే వంట చేస్తాము, విస్తరాకుల్లో పెడతాము. ఇక 4వ రోజు స్నానమైన తర్వాత కూడా మీరు అలానే ఉండండి అని అంటాం. మేమే వంట చేస్తాం. ఎందువలన ఇది అంటే ఈ 4 రోజులలో ఒక్కోసారి వాళ్ళకి హార్మోన్స్ బ్యాలెన్స్ పూర్తిగా తప్పిపోతుంది. విపరీతమైన బ్లీడింగ్ అవుతుంది. వాళ్ళ నొప్పి చెప్పుకోలేరు. చెప్పుకున్న అర్థం చేసుకునేటువంటి జ్ఞానం మనకు ఉండదు. 5 కాసేపు అయితే తగ్గిపోతుంది అని ఏదో మనం అనేస్తాం. కానీ వాళ్ళు పడేటువంటి బాధ చాలా. ఆ సమయంలో కూడా వాళ్ళకి ఆ పని ఈ పని లేదని చెప్పి ఎక్కువగా శ్రమ పెట్టడం వలన ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి మనిషి నీరసించిపోయి 4వ రోజు స్నానమైన తర్వాత కూడా దాని నుంచి ఆ మనిషి తేరుకోవడానికి 10 days పడుతుంది. తేరుకుని అమ్మాయి అనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇదే ప్రారంభమవుతుంది. ఏంటి ఇబ్బంది రావడానికి 4-5 రోజుల ముందు నుంచి నడుము నొప్పి స్టార్ట్ అవుతుంది పాపం వాళ్ళకి. ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? అందుకని ఆ 4 రోజులు వాళ్ళని అసలు కంప్లీట్గా రిలాక్స్. నువ్వు టీవీ చూస్తావా నీ ఇష్టం, అక్కడి నుంచి కదలకు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, ఏ పని చేయొద్దు అని వాళ్ళకి వదిలేస్తే ఆ శరీరం అనేటువంటిది ఒక వ్యవస్థగా ఏర్పడిపోతుంది. 5వ రోజు నుంచి మళ్ళీ పూర్తిగా ఆ వ్యతిరేక దిశ నుంచి మారి సబ్జరేఖలో తిరగడానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ 4 రోజులు మాత్రం వాళ్ళకి పూర్తిగా విశ్రాంతి ఇచ్చి 5వ రోజు నుంచి మళ్ళీ వాళ్ళు కూర్చోవచ్చు. అలా కూర్చోవడం వాళ్ళు మొదలు చేసుకుంటే ఆటోమేటిక్గా అది కూడా వాళ్ళకి సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ధ్యానం చేసుకునేటప్పుడు అంత ఎర్లీ మార్నింగ్ 3-3:30 సమయంలో అని అంటే చాలా మంది 4 గంటల సమయం, 4 గంటలే అనుకోండి, స్నానం ఆచరించొచ్చా? ఆచరించే ఓంకారం చేస్తున్నాం కాబట్టి చెయ్యాలా, లేదంటే అవసరం లేదు మనం కాలకృత్యాలు తీర్చుకొని మొహం కాళ్ళు చేతులు కడుక్కొని చేసుకోవచ్చా? ఇలా కూడా అడుగుతుంటారు కదా. మేమైతే ఏది ఏమైనా స్నానం చేయవలసిందే అందరికీ. అంటే మేము ఆ సమయంలో ఆరాధన చేస్తాం కాబట్టి స్నానం చేయాలి. మెడిటేషన్ చేసే వాళ్ళకి స్నానంతో పని లేదమ్మా, అవసరం లేదు. శుభ్రంగా మనస్సు శుచిగా ఉండాలి. బ్రష్ చేసుకొని కాలకృత్యాలు తీర్చుకొని మోకాళ్ళు చేతులు కడుక్కొని హాయిగా వచ్చి ప్రశాంతంగా కాలకృత్యాలు తీర్చుకొని వచ్చి వాళ్ళు మెడిటేషన్ చేసుకోవచ్చు. అక్కడ మనకు కావాల్సింది మైండ్ రీఫ్రెష్. మెడిటేషన్ మీనింగ్ మైండ్ రీఫ్రెష్. ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. అది అప్డేట్ కావాలంటే ఇక్కడ ఎలాంటి టెన్షన్స్ ఉండకూడదు. ఆ టెన్షన్స్ లేకుండా ఉండాలంటే ఆ సమయంలో చుట్టుపక్కల జరిగేటువంటి ఈ చిటికి సౌండ్ కూడా మనకు రాదు కనుక మనకు చిటికేయడం రాదులేండి, చిటికి సౌండ్ రాలా. ఆ చిటికి సౌండ్ కూడా మనకు రాదు కనుక మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ సమయంలో ప్రశాంతంగా మనం కూర్చొని అన్నిట్లనే వదిలేస్తే ఈ 2 కళ్ళు భూమధ్యాన్ని చూస్తున్నప్పుడు మైండ్ అలా నిద్రలోకి జారిపోతుంది. జారిపోయినప్పుడు ఆ విశ్వం అనేటువంటిది మనతో పూర్తిగా కాన్వర్సేషన్ జరుగుతుంది. అది ఏదైతే చెబుతుందో దానికి మన మైండ్ రోజు 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 సెట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక దేనికి ఎమోషనల్ కావు. మెడిటేషన్ ఈ బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి దీనివల్ల ఏంటి మనకు యూజ్ అంటే ఎమోషనల్గా ఫీల్ అయిపోం. ఒక మనిషికి చాలా దగ్గరగా బాండింగ్ అయిపోతాం. ఒకవేళ తేడా వచ్చింది అదే నవ్వుతూ పక్కకి వెళ్ళేస్తుంది. సో ఎవరైనా ఏదైనా చెప్పినా అది నిజమవుతాం, మనం వెళ్ళాం, కోపాలు వచ్చేస్తాయి, విడిపోతాం. సో అటువంటి స్టేజ్లో కూడా ఈ సమయంలో వీళ్ళు చేస్తున్న దానివల్ల ఓకే ఏదో జరగడం జరిగింది, నువ్వేంటి అని గొడవలు వస్తాయి. కొన్ని రోజులు మనం దూరాన్ని మెయింటైన్ నవ్వుతూ మాట్లాడదాం, దూరాన్ని మెయింటైన్ చేద్దాం. సో ఒక 10 రోజులకి 20 రోజులకి 30 రోజులు తేడా తెలిసిపోతుంది ఎవరు ఏంటనేటువంటి విషయం. అప్పుడు మళ్ళీ చక్కగా మన ప్రేమగా దగ్గరికి రావచ్చు. నువ్వెంత మళ్ళీ తప్పు కాదని తెలిసినా మనం తొందరపాటు నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మాట్లాడలేము. సో ఇటువంటివి జ్ఞానం అనేటువంటి వృద్ధి తీసుకొచ్చి మనిషికి బ్యాలెన్స్డ్ లైఫ్ని ఇస్తుందమ్మా. స్వామీజీ, ఇందాక మీరు అన్నారు బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరు పాటించట్లేరు పాటించాల్సినవి అని చెప్పి. నిజంగా మన సనాతన ధర్మమే చాలా గొప్పది. అందులో బ్రాహ్మీ ముహూర్తం గురించి చాలా గొప్పగా చెప్పారు మీలాంటి పెద్దవాళ్ళు కూడా. ఎందుకు అంత గొప్పతనం బ్రాహ్మీ ముహూర్తానికి? ఫస్ట్ లేచినాక మలమూత్ర విసర్జన చేసేయాలి 3:30-4 o'clock. ఓకే, 15-20 minutes ఆ పని. వీళ్ళాక శుభ్రంగా స్నానం చేయాలి.
బాహ్యంగా మనం ఎంత శుద్ధం చేసుకున్నా 1 గ్రాము ఇక్కడ 1 గ్రాము ఇక్కడ 1 గ్రాము ఇక్కడ 10 గ్రాములు మైనస్ ఉంటుంది. ఓకే. బట్ బాహ్య శుద్ధి నేను స్నానం చేసినప్పుడు అంతర్శుద్ధి కూడా ఆటోమేటిక్ గా కలుగుతుంది. ఓకే. నవ్ ఐఆమ్ క్యూర్, ఐఆమ్ ప్యూర్ అన్న భావన ఇక్కడ వచ్చినప్పుడు ఆ భావన ఇన్నర్ కు కూడా పోతుంది. అవును. ఆ బ్రహ్మముహూర్త టైంలో మీకు సౌండ్స్ ఎక్కడ ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా పక్షులు లేచి కిలకిలా రావాలకు కూడా చేయవు. ప్రకృతి అంతా ప్రశాంతమైన తపస్థితిలో ఉన్న స్థితిలో ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ హిమాలయాలలో జపాలు తపాలు చేసుకుంటున్న వాళ్ళ వైబ్రేషన్స్ అంతా ఆ గాలిలో కలిసి ఉంటాయి. ఓకే. దాంతో మనం కూడా కూర్చొని ప్యూరిఫై అయ్యి ఏదో ఒక సాధన గురువు చెప్పింది ఇదంతా ఏది లేదు, పత్రి చెప్పినట్లు శ్వాస మీద ధ్యాస, సంథింగ్ ఏది ఆలోచన లేకుండా కూర్చుంటే ఒక మనిషి ఒక దినంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అది అంటూ 60,000 ఆలోచనలు చేస్తాడు. సముద్రంలో అలలన్నా ఏ పొద్దున్నా అలసిపోయి గమ్మనైతాయేమో కానీ ఈ మనోతరంగాలు అలవడం లేదు. ఓకే. వన్ ఆఫ్టర్ వన్. ఈవెన్ మీరు నిద్రపోయినా నిద్రలో 5 గంటల సేపు మనసే పనిచేసి కలలు చూపిస్తుంది. అవును. ఆ 1 గంట సౌండ్ స్లీప్, అది మన నిజమైన తత్వం. అక్కడ మనం ఆత్మతత్వంలో ఉన్నాం. బట్ ఆత్మతత్వంలో ఉన్న మన సంగతి మనకు అప్పుడు తెలీదు. లేచిన తర్వాత ఐ హ్యాడ్ ఏ సౌండ్ స్లీప్ అంటాను. సో ఈ సాధన ఉపాసనలు మన పెద్దవాళ్ళు నువ్వు మేలుకొని సుషుప్తి స్థితిలోకి పో అనేదానికి ఈ సాధనలు వ్యవహారాలు. ఓకే. అయితే ఇప్పుడు సాధనలు ఇవన్నీ చేయలేని వాళ్ళు, నార్మల్ వాళ్ళు ఇప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో ఇలాంటి పనులు చేయాలి, అలాంటి పనులు చేయాలి, అసలు కరెక్ట్ బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏ సమయం నుంచి ఏ సమయం వరకు? అదే చెప్పాను కదా, 3 to 3:45 దేవతల టైం. ఓకే. 3:45 to 4:45 ఋషుల టైం. 4:45 to 5:45 మానవుల టైం. ఓకే. ఆఫ్టర్ దట్ రాక్షసుల టైం అని అంట. ఇప్పుడు ప్రతి ఒక్కరూ రాక్షసుల టైంలోనే అన్ని స్నానాలు. సూర్యోదయం అప్పుడు ఆ అరుణ కిరణాలు అని వస్తాయి కదా, దాంట్లో ఎన్నో రకాల మనకు ఆరోగ్యాన్ని ఉత్తేజాన్ని కలిగించే వేవ్స్ ఉంటాయి. అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్, ఎలక్ట్రోమాగ్నెటిక్, దానికి ఏమో ఇప్పుడు ఈ పేర్లన్నీ పెట్టారు. అప్పుడు సూర్యుని 7 వర్ణాలకు కలుపుకొని దాంట్లో తెలుపులో 7 వర్ణాలు ఉన్నాయని మన వాళ్ళు గుర్తించి చేస్తాను ఆ సాధన, వర్ణ సాధన. ఇప్పుడు అదే కలర్ థెరపీ అని మళ్ళీ బయటకు వచ్చింది. రంగు బాటళ్లలో నీళ్లు పెట్టి సూర్యుడి దగ్గర పెట్టి బయట ఎండలో 7 రోజులు అట్లా పెట్టిన నీళ్లు తాగితే ఆ కలర్ కు సంబంధించిన జబ్బు ఉన్న వాళ్ళకి క్యూర్ అవుతారు. ఒక్క సూర్యుడు ఆరోగ్య ప్రదాత అని మన వాళ్ళు చెప్పారు. దాంట్లో నుంచే ఇన్ని వస్తున్నాయి. ఇప్పుడు మన భూమి మీద పెరుగుతున్న మూలికలు అన్నీ పెరుగుతున్నాయంటే సూర్యుడు ఆధారం. నైట్ పూట తన సూర్యకిరణాలనే చంద్రుని మీదకి పంపించి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి అది ఔషధులకు శక్తిని ఇస్తున్నాడు సర్కిట్. ఓకే. సో అందుకే మన పూర్వీకులు గుర్తించి ఆరోగ్యం భాస్కరాది చేత అన్నారు. ఆరోగ్యం సూర్యుని చేతిలో ఉంది. ఓకే. స్వామిజీ, ప్రాణాయామం ఇది చేసే వాళ్ళు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుందంటారు కదా? 100%. పూర్వీకులు చెప్పిన లెక్క 21,600 రెస్పిరేషన్స్, 21,600 హంస జపం సాధారణంగా ఎవడో చేసేస్తాను ఇన్వాలంటరీ. అప్పుడు ఆ ఊపిరితిత్తులు ఇంతే పని చేస్తుంది. ఇట్లా తీసుకుంటున్నాం, ఇట్లా వదిలేస్తున్నాం. పరమాత్ముడు మనకు ఊపిరితిత్తులు ఇంత పని చేసేకి ఇచ్చాడు. దాంట్లో 10th కాదు కదా, 1% కూడా మనం చేయడం లేదు. తీసుకుంటున్నాం, వదులుతున్నాం. తీసుకున్న గాలిని యూటిలైజ్ చేసుకోవడం లేదు, ఉపయోగించుకోవడం. ఆ దానికి ప్రత్యేకంగా ఈ పూరక కుంభక రేచకాలు అనే ప్రాణాయామ వ్యవస్థ పెద్దవాళ్ళు పెట్టారు. ఓకే. సంపూర్ణంగా ఊపిరితిత్తులు నిండేంతగా దీర్ఘంగా శ్వాస తీసుకొని ముక్కులు మూసేస్తాం. ఓకే. ఆ తర్వాత బలవంతంగా ఆ గాలిని మింగుతున్న ఫీలింగ్ చేసి కడుపులో కూడా గాలి పోతోంది అని చెప్పి మళ్ళీ ఒకసారి ముక్కులు ఓపెన్ చేసి ఇంకొంచెం తీసుకుంటాం. అంత గాలి తీసుకొని మన కెపాసిటీని బట్టి 30 seconds 40 secondsతో ఆరంభించి నెలలు సంవత్సరాలు గడిచేసరికి 2 minutes 2.5 minutes వరకు ఆ కుంభకంలో ఉంచినప్పుడు తీసుకున్న గాలి మొత్తం యూటిలైజ్ అయ్యి
కణాలు ఇడిచిన కార్బన్ డైఆక్సైడ్ అంతా వచ్చి బయటకు వచ్చేస్తుంది. ఓకే. అది రేచకం. ఈ విధంగా చేయడంలో మనకు శాస్త్రజ్ఞులు, మన ఆ పూర్వీక శాస్త్రజ్ఞులు చెప్పింది, ఇడా పింగళ అనేది సూర్య చంద్ర నాడులు. ఒక ముక్కు ద్వారా చల్లని గాలి బాడీలోకి వస్తుంది, ఒక ముక్కు ద్వారా వేడి. శరీరంలో శీతోష్ణాలు సమస్థితిలో ఉండి ఆ రెండింటిని నియంత్రించగలిగినప్పుడు వాయువు ఈ రెండు ముక్కులలో కాకుండా మనకున్న 72,000 నాడులలో 11 నాడులు ముఖ్యం. కండ్లకు పోయేది, చెవులకు పోయేది, ముక్కులకు పోయేది. ఇవన్నీ కాకుండా ఈ 11 మళ్ళీ సుషుమ్న అనేది మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు కనెక్టివిటీ కలిగిన ఒకే ఒక్క నరం. మిగతాది కొన్ని చోట్ల వచ్చి కట్ అయిపోతాయి, ఎన్ని చోట్ల వచ్చి కట్ అయిపోతాయి. ఇది అఖండంగా మూలాధారం నుంచి అక్కడ దాకా వస్తుంది. దాని లోపలికి గాలి ప్రవేశం చేసినప్పుడు అక్కడ జరిగే సంచలనం మనిషికి దీర్ఘాయుష్. అసలు ఈ ప్రాణాయామం చేస్తేనే దీర్ఘాయుష్. కారణం మామూలు మనిషి ఒక నిమిషంలో 15 రెస్పిరేషన్లు తీసుకుంటే నేను నిమిషం సేపు గాలిని బంధించగలిగినాను అంటే నాకు 15 రెస్పిరేషన్లు సేవ్డ్ కదా. ఇట్ ఈస్ ఇన్ మై బ్యాంక్ అకౌంట్. ఒక్క ప్రాణాయామంలో నేను 15 ఊపిర్లు మిగిలిపెట్టుకుంటే 1 గంట సేపు చేస్తే అంటే 60 నిమిషాలు ఇంటూ 15 900 వాయువులు. ఒక 10-11 దినాలు చేస్తే 9,000, 21,000 వచ్చేదానికి ఒక 10 రోజులు 1 నిమిషం చేస్తే 10 దినాల తర్వాత నాకు 1 దినం ఆయుష్ పెరిగింది. ఇట్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్. సో అదే నేను 2 నిమిషాలు చేస్తే 5 రోజుల్లోనే నాకు 1 రోజు ఆయువు పెరిగింది. అది కారణం. ప్రాణాయామంలో అది రహస్యం. ఇంకా ఈ ప్రాణాయాన్ని ఇంకా బాగా డెవలప్ చేసుకొని ఇడా పింగళలో కాకుండా సుషుమ్నలోకి ప్రవేశం చేస్తూ ఎక్కిస్తూ ఆడిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక దినం మన అదృష్టము, ఆ గురు కటాక్షము, దైవానుగ్రహము ఉండి ఆ గాలి కుండలిని ప్రేరేపిస్తుంది. ఒక్కసారి కుండలిని ప్రేరణ చేసినాక ఈ ఆత్మతత్వం ఏం, సృష్టి రహస్యం ఏం, పరమాత్మ ఏం, నేను ఏం అన్న సంగతి వాడికే తెలిసిపోతుంది. ఇంకా అది బయటికి చెప్పుకునేందుకు కానీ ఆనంద స్థితిలోకి వాడు ఉంటాడు ఆ సాధకుడు. ఇది మామూలు వాళ్ళకి సాధ్యపడుతుందా స్వామీజీ? ఎవరికైనా, పశుపక్షాదులకు కూడా దేవుడు ఆ కుండలిని శక్తి ఇచ్చాడు. ఇప్పుడు ఈ మా ఫిజికల్ బాడీ తయారీలో మెదడు, చేతులు, కాళ్ళు, రెక్కలు, ఇంటర్నల్ ఆర్గాన్స్, గుండె, ఊపిరితిత్తులు అని మీకు ఫిజికల్గా ఎట్లా కనపడుతున్నాయో కనపడని అంగాలు, షట్చక్రాలు అనేటివి, నాడులు అనేటివి, అవి విశ్వశక్తి ప్రసారకాలు. నరాలలో రక్త ప్రసరణ, ఆక్సిడేషన్ ఇది జరుగుతుంది. మన వాళ్ళు ఈ 2 రకాలుగా చూశారు. అది వ్యవహారం. అక్కడ ఆ తేడాను గమనించి వాళ్ళు ఆ సాధనాలు చేశారు. మాకు కనపడదు, అది లేదు అనుకుని వాళ్ళ లోకం, ఈ లోకమే, ఈ జన్మే శాశ్వతం అనుకునేది వాళ్ళ సిద్ధాంతం. మనకు జన్మలు ఉన్నాయి అన్నది మన సిద్ధాంతం. ఇప్పుడు చాలా మంది ధ్యానం చేయాలనుకుంటారు కానీ మనసుని నియంత్రించుకోలేకపోతుంటారు. ఏకాగ్రత లోపిస్తూ ఉంటుంది, రకరకాల ఆలోచనలు కదులుతూ ఉంటాయి. ఎలా నియంత్రించుకోగలుగుతారు స్వామీజీ? మనసుకు ఒక్క డ్యూటీ అప్పచెప్తే పాపం మనసు ఏం చేస్తుంది? గమ్మన ఉన్నప్పుడు 112 ఆలోచనలు చేస్తాను. ఇప్పుడు మీరు కుట్టు పని చేస్తారు, మిషన్ మీద కూర్చున్నారు, మీకు కుట్టు పని తెలుసు. ఇన్వాలంటరీగా మీరు ఆ బట్ట అక్కడ పెడతారు, ఎట్లా పొడి చేయాలో చేస్తారు, కాళ్ళు కదుపుతూ ఉంటారు, కుట్టు మిషన్ నడుస్తుంటుంది, కళ్ళతో చూస్తుంటారు, కుట్టు పోతుందా లేదా పోతుంది. ఇదంతా ఎట్లా వచ్చింది? ఒక ప్రాక్టీస్, ఒక దినంలో రాదు. సో అక్కడ మీరు మనసంతా ఎక్కడ పెట్టారు? కుట్టు లైన్ గా పోతుందా లేదా అనేదాన్ని. ఇంకోటి ముగ్గులు వేస్తారు బయట, మీరు 5 చుక్కలు ఇట్లా పెట్టాలా, 3 ఇట్లా పెట్టాలా ప్లాన్. ఈ ఒక్క లైన్ తో అన్నిటిని ఇట్ట తిప్పి ఇక్కడికి తీసుకుని వస్తారు. మీ ఆంధ్రాలో రథం ముగ్గు అని వేస్తారు, అన్ని చుక్కలను ఒక్క లైన్ తో కలుపుతారు. సో అక్కడ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడుంది? నేర్చుకున్నప్పటి నుంచి ఎట్టట్ట తిప్పారు, కళ్ళు అట్టట్ల పోతుంటాయి, చెయ్యి అట్టట్ట వెళ్ళిపోతా ఉంటుంది. సో ఈ కాన్సన్ట్రేషన్ మీరు అక్కడ పెట్టారు. అట్లే మనం ఒక్క దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు మనసు ఆ టైంలో మీకు రెండో ఆలోచన ఏముంది? ముగ్గు వేస్తున్నప్పుడు మా మామ అట్లా అన్నాడు, మా కొడుకు ఇక్కడ పోయినాడు, ఇవన్నీ ఆ టైంలో లేదు. టిఫిన్ చేయాలా, అది నథింగ్.
సో అక్కడ ఐడియల్ అయిపోయింది. ఆ, సో ఒక్క పర్టికులర్ డ్యూటీ మనసుకు అప్పజెప్పతే ఉమ్, ఆ మనసు అదే చేస్తుంది. ఓకే. అందుకే మన పూర్వీకులు ఒక తమాషా ఎగ్జాంపుల్ చెప్తారు. ఉమ్, ఎవరో ఒక ఆయన తపస్సు చేశాడు, దేవుడు ప్రత్యక్షమైతే నా అన్ని పనులు చూసుకునేదానికి ఒక సెక్రటరీని నాకు అపాయింట్ చేయి. వాడు దేవుడే ప్రత్యక్షమైతే వాడు ఇట్లాంటి వరం అడిగాడు. ఉమ్, అది కూడా నేను చెప్పంగానే చేసేయాలా అన్నాడు. డేంజర్ రా, నువ్వు ఎప్పుడు దానికి పనులు చెప్పలేవు, అది పనులు చెప్పకపోతే నీకే తినేస్తుంది అని. ఉమ్, నో ప్రాబ్లం, నేను ఎప్పుడు పనులు చెప్తాను దానికి అన్నా. ఆ, ఆ దెయ్యం ప్రత్యక్షమైంది. నాకు ఒక 6 అంతస్తులు బిల్డింగ్ కట్టు అన్నాడు. ఉమ్, 6 అంతస్తులు బిల్డింగ్ కట్టేదానికి 2-3 ఏళ్ళు అవుతుందని వీడు అనుకున్నాడు. ఆ, అది పట్టు అనింది, బిల్డింగ్ తయారైపోయింది. ఉమ్, మహారాజ్ ఇంకేం పని అనేది, కుక్కర్ కావాలా, ఫ్రిడ్జ్ కావాలా, బెడ్ కావాలా, ఏసీ కావాలా, వీడు ఇట్లా అడుగుతున్నాడు. అక్కడక్కడ అన్ని వచ్చేస్తాను. చేస్తా ఉన్నాయి. ఇంక ఏం అడిగేదానికి లేకుండా పోయింది. ఉమ్, ఇంకా దానికి పని చెప్పకపోతే వీడి పని పడుతుంది. అంతే. సో అప్పుడు వాడు గురువు దగ్గరికి పోయినాడు. ఉమ్, మహారాజ్ బుద్ధి లేక నేను ఇట్లాంటి వరం అడిగినాను, ఇది ఇట్లా చేస్తుంది అనుకోలేదు. వాట్ ఆమ్ ఐ టు డూ, క్యా కర్నా మై? ఆ, అరే ఉస్ బూత్ కో ఇతర లేకే ఆ దేయాన్ని ఎక్కడికి తే అన్నాడు. ఆ, అది వచ్చింది. మా గురువు చెప్పిన పని చేయను, దానికి కమాండ్ అన్నా. ఉమ్, అది ఇంకోటి మాట, వీడి మాట వినాలి కదా. అవును. వీడు చెప్పినాడు, మా గురువు చెప్పినట్టు చేయన్నాడు. ఉమ్, ఓకే మహారాజ్, గురు మహారాజ్ ఏం చేయమంటారు? ఆ, అక్కడ ఒక తాటి చెట్టు ఉండేది, దాన్ని ఎక్కువ దిగు అన్నాడు. అది ఈ రోజుకు ఎక్కి దిగుతానే ఉంది. ఆ, సో టెక్నిక్ అవును. అట్లా ఇదే దృష్టి, మనం ధ్యాస, నేను చెట్టు ఎక్కుతున్నాను, ఈ చెట్టులోకి శ్వాస ఎక్కి దిగుతా ఉంది. ఓకే. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీ మనస్సుకు ఉమ్, ఇప్పుడు ఇంకా అదే డ్యూటీ. అవును, అవును. దానికి రెండో డ్యూటీ లేదు, ఆ దేయానికి రెండో డ్యూటీ, మనసుకు రెండో డ్యూటీ లేదు. లేదు. ఈ ఎక్కి దిగడం గమనించడం, ఉమ్, అదే ప్రాణాయామ ప్రక్రియలో కూడా. ఓకే. దాన్ని మంత్రంతో జోడించి చేస్తే ఇంకా శక్తివంతం. ఓకే. మన బాడీలోని కణకణము మంత్రబద్ధమైతూ ఒకానొక దినానికి ఈ మాంసపిండం మంత్రపిండం కాగలుగుతుంది. ఉమ్, మంత్రంతో అనుసంధానం చేస్తారు. ఓకే. మంత్రాలు చదవలేని వాళ్ళు ఉంటారు, ఉమ్, మాకు మంత్రాలు ఇష్టం లేదు, మేము మతం కాదు అనేవాళ్ళు అంటే ఉంటారు. మంత్రం ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలా స్వామిజీ, ఉపదేశం తీసుకోవాలా గురువుల దగ్గర నుంచి? అందుకే గురువు అవసరం, గురు బినా విద్యా నహి అని. ఆ, కొన్నాళ్ళు ఆయన దగ్గర శిష్యరికం చేసినప్పుడు వీడు దేనికి సూటబుల్, ఉమ్, నేను ఇచ్చే విద్యను వీడు సద్వినియోగం చేస్తాడా, దుర్వినియోగం చేస్తాడా. ఉమ్, అందుకే పాతకాలంలో కొన్నాళ్ళు నా దగ్గర సేవ చేయి అంటారు. ఉమ్, మన మెంటాలిటీ అర్థమైపోయింది. ఓకే. వాడు సిడ్ఫిరా అయితే గనక నేనేం నీ దగ్గర సేవ చేసేది, నాకు ఇంత పైసా ఉంది అంటాడు. ఆ, ఆ వినయత ముందు మనిషిలో ఉండాలి. ఉమ్, ఆయన దగ్గర ఈ పని చేస్తే నాకు మంచి జరుగుతుంది అనే విశ్వాసం ఉండాలి. ఉమ్, ఈ రెండు ఉన్నప్పుడు ఆ గురువు గాడిదను చూపించి ఇది దేవుడు, దీన్ని పూజ చేయంటే చేసినప్పుడు ఆ గాడిదలోనే నీకు దేవుడు కనపడుతుంది. ఓకే.